శివుడు కొలువైన చోటు, దేవాలయంతో సమానమైన ప్రదేశం. అదే శ్మశానం. నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో ఈ శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయం. కావలిలో 4 దహనశాలలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి పట్టణం ఉత్తర శివార్లలోని రోటరీ క్లబ్ శ్మశాన వాటికలో 4 దహనశాలల నిర్మాణానికి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి అంకినపల్లి రమేష్ రెడ్డి సుమారు రూ. 40 లక్షలు సొంత నిధులు సమకూర్చడం విశేషం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దహనశాలలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్మశాన వాటికను ఆధునీకరించడానికి ముందుకు వచ్చిన దాత రమేష్ రెడ్డిని అభినందించారు. కావలి హిందువులకు ఈ స్వర్గధామం ఒక దేవాలయంతో సమానమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ప్రతినిధులను కూడా పేరు పేరున అభినందించారు. ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఆఖరికి 6 అడుగుల నేలే మనది. మిగతాదంతా కూడా కీర్తి కోసమే అని ఎమ్మెల్యే అన్నారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వచ్చిన రమేష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కూడా దర్శి సేవా సంస్థ, డాక్టర్ ఓబయ్య, ఈవీఎస్, అభ్యుదయ సేవా సంస్థ, కనమర్లపూడి కోటేశ్వరరావు వంటి ఎంతో మంది దాతలు శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కావలిలో బాలకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక, దివంగత కలికి యానాది రెడ్డిని ఖననం చేసిన పాపిరెడ్డి చెరువు పక్కన ఉన్న శ్మశాన వాటికలను కూడా దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తే మన జన్మభూమికి రుణం తీర్చుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ గోడగా కట్టే కొబ్బరికాయ ఏం పర్లేదు జాగ్రత్తగా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారాలు. ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్వర్గధామం, కావలి హిందువుల పాలిట దేవాలయం, ఈ శ్మశాన వాటిక ఈ రోజున మిత్రులు రమేష్ రెడ్డి దాతృత్వంలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ క్రిమిటేషన్ కార్యక్రమానికి ఇబ్బందులు జరుగుతున్న దృష్ట్యా 4 క్రిమిటేషన్ బెడ్లను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ప్రదేశం, శివుడు నివసించేటువంటి ప్రదేశం ఈ స్వర్గధామం. నిజమైన శ్మశానం మన హౌసు. తండ్రి కానీ మన ఇంట్లో పెద్దలు కానీ చనిపోయినటువంటి ఆత్మ తిరిగే ప్రదేశం మన ఇల్లు. వారిని పవిత్రంగా దేవుడిగా చూస్తూ, దైవంగా వాళ్ళని భావిస్తూ, వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఖననం చేయటం, ఇది దేవుడికి అర్పించటం, శివునికి అర్పించటం, ఇది పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, ఈ దేవాలయాన్ని పవిత్రంగా భావించాలని, దీన్ని ప్రజలందరికీ అంకితం చేయాలని, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వచ్చినటువంటి వాళ్ళందరికీ సేద తీరే విధంగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆ 10 నిమిషాలు దేవుని కైంకర్యానికి అందించేటువంటి బాడీలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేయడానికి రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతోమంది దాతలు పోతూ తీసుకుపోయేది కీర్తి మాత్రమే. ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని హౌసులు సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఉన్నా ఆఖరికి 6 అడుగుల నేలే మనది. మిగతాదంతా కూడా
కీర్తి కోసమే. కానీ అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వచ్చినటువంటి మిత్రుడు రమేష్ రెడ్డి గారిని అభినందిస్తూ, అదేవిధంగా గతంలో కూడా ఎంతోమంది దాతలు, దర్శి సేవా సంస్థ కావచ్చు, డాక్టర్ ఓబయ్ గారు కావచ్చు, ఈవీఎస్ గారు కావచ్చు, అభ్యుదయ సేవా సంస్థ కావచ్చు, అదేవిధంగా కనమర్లపూడి కోటేశ్వరరావు గారు, ఎంతోమంది దాతలు నిజమైన భావం ఉన్నటువంటి నిజమైన భక్తులు వీరు. ఎందుకంటే ఇక్కడే శివుడు నివసిస్తాడు, ఇక్కడే ప్రశాంతత ఉంటుంది, ఇక్కడే అన్నిటికీ మూల కారణం ఉండేది ఇక్కడే. ఈ ప్రదేశమే మనకి పవిత్రమైన ప్రదేశం. దాన్ని ఈరోజు వీళ్ళు తీసుకొని అభివృద్ధి చేస్తున్నందుకు వీరందరినీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నా. అదేవిధంగా కావలికి ఇంకా కూడా బాలకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి శ్మశానిక వాటికి ఉంది. అదేవిధంగా కీర్తిశేషులు కలికి యానాదిరెడ్డి గారి ఖననం చేసినటువంటి పవిత్రమైన భూమి పాపిరెడ్డి చెరువు పక్కన కూడా ఉంది. ఈ 3 ప్రాంతాలను కూడా ఇంకా దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చేస్తే నిజంగా మన కావలికి మనం ఇచ్చినటువంటి రుణం, జన్మభూమికి రుణం తీర్చుకున్నట్టు. ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనకి, మన జీవితాలకి, మన బిడ్డలకి, భవిష్యత్తు తరాలకి ఒక కీర్తినిచ్చినట్టు అవుద్ది. తప్పకుండా దాతలు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమం దైవ సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు రోటరీ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్లికార్జున